simple definition of fasting, and let me repeat that definition. Fasting is voluntarily abstaining from food for spiritual purposes. చిన్న వర్ణనతో మనం ప్రారంభించుకున్నాము. ఉపవాసం అనేది కావాలని మనము వ్యక్తిగతంగా ఆహారాన్ని తీసుకోకపోవట ఆధ్యాత్మిక కారణాల చేత. And the primary purpose of fasting is for self-humbling. దీనికైనా మొదటి కారణం ఏంటి అంటే స్వయంగా మనల్ని తగ్గించుకోవడానికి. And fasting is a scriptural way to humble ourselves. అయితే ఉపవాసం అనేది వాక్యానికి సంబంధించిన విషయము, మనల్ని మనం తగ్గించుకోవడానికి. And I want to tell you something, that humility, many people take it very easily for the people in this world. They treat it in a different way. అయితే ఈ వినయము, తగ్గింపు తత్వము అంటే లోకపరంగా చూసినట్లయితే దీన్ని చాలా చిన్న చూపుగా చూస్తారు లోకంలో. But we see that it was practically practiced by Jesus. కానీ మనం చూడగలము యేసుప్రభు ఆయన జీవితం చేత దీన్ని చూపించాడు, ప్రదర్శించి. We also need to learn that humility is strength within. అయితే వినయం అనేది మన లోపల ఉన్న శక్తి, దీన్ని మనము ప్రతిదినము ఆచరించగలగాలి. And mercy is a healing that flows from us. అయితే దేవుడి యొక్క కరుణ అనేది మన నుంచి ప్రవహించే ఒక నది వంటిది. If you have the characteristic of mercy, healing will flow from you. అయితే కరుణ అనే స్వభావం మీలో ఉన్నదంటే స్వస్థత అనేది మీ నుంచి ప్రవహిస్తుంది. Where do we find mercy today? ఎక్కడ ఈ రోజు మనం కరుణను చూడగలుగుతున్నాం? If you notice, in the world it's not possible. లోకంలో చూడగలిగినట్లయితే ఇది సాధ్యం There కాదు. is no mercy. లోకంలో ఆ కరుణ అనేదే లేదు. Everything is one and two, that's it. నువ్వా నేనా అని తేల్చుకునేటట్టుగా ఉన్నారు లోకంలో. But mercy is found only at the feet of Jesus. కానీ కరుణ అనేది యేసు యొక్క పాదం దగ్గరే మనం పొందుకుంటాము. And the Lord also wants us to be merciful. దేవుడు మనల్ని కూడా కరుణతో వ్యవహరించాలని కోరుతున్నాడు. Is there in the Beatitudes and in Matthew chapter 5. ఆయన పోలిన లక్షణాల వల్లనే మత్తయి సువార్త 5వ గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ధన్యతలు అంటాము మనము, if you remember. And there are so many beatitudes that the Lord wants us to live by it. And if you live by those beautiful attitudes that Jesus has given to us, you will make it to heaven. ఆయనను పోలినటువంటి స్వభావం వలన మనం కానీ ప్రవర్తించినట్లయితే పరలోక రాజ్యానికి చేరుకుంటాము. So peace is the courage to begin. అయితే శాంతి అనేది ప్రారంభించడానికైన ధైర్యము. Sometimes we don't have peace when we have to begin something. There is a lot of confusion and a battle, conflict going on in the mind. కొన్నిసార్లు ఏదైనా ప్రారంభించాలంటే మనలో మనము శాంతియుతంగా లేకుండా ప్రారంభించడానికి చాలా సంఘర్షణకు గురి అవుతాం. But only when you look to the Lord, you will have peace. When you walk and read His word and walk accordingly, and the Lord becomes your guide, you hear His voice that you have to go in this way, you will have peace. కానీ దేవుడికి మీరు ఎప్పుడైతే లోబడి దేవుడి యొక్క స్వరాన్ని వినడానికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవా నన్ను నడిపించు అని అంటారో అప్పుడు ఆయన స్వరాన్ని విని ఆ మార్గంలో మీరు వెళ్ళగలరు. Or else confusion comes from the enemy. లేదా అపవాది నుంచి అయోమయాన్ని ఎదుర్కొంటారు. There is always confusion in the enemy's camp. నిరంతరము అపవాది చేసేది ఏంటి అంటే అయోమయమే. Hallelujah. Purity, it is the vision that grows. పవిత్రత అనేది మనలో ఎదిగే ఒక దర్శనము. If we have purity in our mind, purity in our heart, purity upon our tongue, purity in the way that we see, the vision gets clearer and there is no fog in that. ఎందులో ఉండాలి ఈ పవిత్రత అంటే మనం చూసే విధానంలో, మాట్లాడే విధానంలో, ఆలోచించే విధానంలో, మన అనుదిన చర్యలో పవిత్రతను చూడగలిగితే ఆ దర్శనాన్ని మనం చూడగలము. It's very important for all of us to have a clear vision. When the Lord's ways you want to follow the Lord. మనందరికీ స్పష్టమైన దర్శనం కలిగి ఉండాలి. దేవుడి యొక్క దర్శనంలో మనం ఉండాలి అంటే దేవుడి పవిత్రతను వెంబడించగలగాలి. I also shared that Jesus himself practiced fasting. నేను మీతో ఇది కూడా పంచుకున్నాను. యేసు ప్రభు తనకు తానే ఉపవాసం చేసి ఉన్నాడు. How many days? ఎన్ని రోజులు? 40 days. 40 దినరాత్రులు. Awesome, isn't it? Hallelujah. Hallelujah. Some people I have heard, and it sounds very weird to me, that they fast for 50 days and even more. కొంతమంది చెప్పేటప్పుడు కూడా చాలా ఆశ్చర్యంగా, విచిత్రంగా నాకు అనిపించి ఉంది. వారు Why 50 రోజుల పాటు ఉపవాసం చేసి ఉన్నారు. Why I'm saying weird is because they want to exceed what Jesus did. ఎందుకు ఇది నాకు విచిత్రము అని అనిపించినట్లయితే యేసు ప్రభు చేసిన దానికంటే ఎక్కువగా చేస్తున్నారు. It is so, I mean,
it's not needed, I feel. You cannot cross what the Lord has done. That's more than enough what the Lord has done for us. అది అవసరం లేదు, నన్ను పోలినంత వరకు యేసు ప్రభు ఏదైతే చేశాడో దానికి మించి చేయాల్సిన అవసరం లేదు. And so Jesus also taught his disciples to fast and pray. అయితే యేసు ప్రభువు వారి శిష్యులకు నేర్పించాడు ఎలా ఉపవాసం చేసి ప్రార్థన చేయాలని. And the New Testament church also was following his master. నూతన నిబంధనకు చెందిన సంఘం కూడా ఈ యొక్క ఆచరణలను వారు అమలుపరిచి ఉన్నారు. So the primary purpose of fasting is self-humbling. అయితే మొదటిగా దీని యొక్క ప్రథమమైన ఉద్దేశం ఏమిటి అంటే మనల్ని మనం తగ్గించుకోవడం. And fasting is a scriptural way to humble ourselves. అయితే ఉపవాసం అనేది ఆధ్యాత్మికంగా వాక్యానుసారంగా మనల్ని తగ్గించుకునే ఒక ప్రక్రియ. And God requires people who will fast, who will seek him, who will seek his purposes. దేవుడు కోరుకునే మనుషులు వ్యక్తులు ఎవరు అంటే ఉపవాసం చేసి వారిని వారు తగ్గించుకొని దేవుడి యొక్క నడిపింపును కోరుకునేవారు, ఎదురు చూసేవారు. And God has revealed some simple practical ways for us to follow in the scriptures. దీన్ని ఆచరించడానికి చాలా సులువుగా అర్థమయ్యేటట్టుగా వాక్యంలో కొన్ని విషయాలు ఉన్నాయి. First, foremost, 2 Chronicles chapter 7 verse 14. We all know this scripture very well. మొదటిగా రెండవ దినవృత్తాంతంలో 7వ అధ్యాయము 14వ వచనంలో మనందరికీ తెలిసింది. If my people who are called by name will humble themselves and pray and seek my face and turn from their wicked ways, then I will hear from heaven and will forgive their sin and heal their land. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. Hallelujah. The Bible says, actually we should be underlining in this scripture portion which says, will humble themselves and pray and seek my face and turn from their wicked ways. ఆ మాటను మనం సరిగ్గా గమనించుకొని జ్ఞాపకం ఉంచుకోవాలి. తమను తాము తగ్గించుకొని వారు కానీ మారు మనసు పొందిన ఎడల నేను వారి నుంచి ముఖం తిప్పుకోను అని దేవుడు చెప్తున్నా. And he says, I will hear from heaven and will forgive their sin and heal their land. So there is some correlation between the forgiveness of sin, between healing the land. Our land today needs healing. We, the children of God, need healing. And because we all continue to live in sin, we need a healer. అయితే ఇది చేసినప్పుడు ఆయన పరలోకం నుంచి మన మొరను ఆలకించి మనల్ని క్షమించి మన పాపాలను క్షమించి మన భూమిని స్వస్థపరుస్తాడు అని చెప్తున్న మాట అది. ఈరోజు మన భూమికి స్వస్థత అవసరం ఉన్నది. That means the forgiveness of our sins will also bring us healing. దాని అర్థము మన పాపాలకైన క్షమాపణ మనకు స్వస్థతను తీసుకొని వస్తుంది అని. That means from a spiritual perspective, when we see and we are sick in some way or the other, we need the healing touch of the Lord first in our life, which we give priority to, and we need to ask forgiveness for our sins, for my sins. దాని అర్థము మొదటిగా దేవుడితో వ్యక్తిగతంగా ఉపవాసం అనే ప్రక్రియలో మన పాపాలను అంగీకరిస్తూ క్షమాపణను అడిగి మారు మనసును పొంది దేవుడి యొక్క నడిపింపును ఆయన ఇచ్చే స్వస్థతను మనం కూడా ఆహ్వానం చేయగలగాలి. How will humility come into us? ఎలా మనలో తగ్గింపు తత్వం వస్తుంది? By fasting. ఉపవాసము చేత. The more you fast, the more humble you become. మీరు ఎంతగా ఉపవాసం చేస్తే అంతలా తగ్గింపు తత్వం మీలో ఉంటుంది. More humility, the more the Lord will begin to show us what we are doing, and his word will be like a mirror before us. మిమ్మల్ని మీరు ఎంతగా తగ్గించుకుంటారో అంతలా దేవుడి యొక్క పని మనలో మొదలయ్యి వాక్యం అనేది మనకు ఒక అద్దం వలె ప్రతిబింబం లాగా మారుతుంది. So now we move on to the theme of the 6th chapter of the book of Matthew, and it says in Matthew chapter 6 verse 2, there are some 3 main Christian duties that Jesus is speaking about. He's saying giving to the poor, praying and fasting. అయితే తదుపరిగా నేర్చుకోబోయే ముఖ్యమైన విషయాలు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంది. ఇందులో మొదటిది ఏమిటి అంటే పేదవారికి ఇచ్చి వారి నుంచి ముఖం తిప్పుకోకుండా ఉండుట. Giving to the poor, praying and fasting. పేదవారికి ఇవ్వుట, ప్రార్థన చేస్తూ ఉపవాసం చేస్తూ. So in connection with all the 3 of them, Jesus uses the same word which says when. He never says if.
ఈ మూడిట్లో మీరు గమనిస్తే ఎప్పుడైనా అనే పదం ఉంది. ఎప్పుడైతే మీరు ఇది చేసి ఇది చేస్తారో అన్నట్లుగా, ఒకవేళ అన్నట్లుగా లేదు. It says in Matthew chapter 6 verse 2, he says, when you give to the needy. In Matthew chapter 6 verse 5, he says, when you pray. And in verse 17, he says, when you fast. అక్కడ అర్థాన్ని మీరు చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఎప్పుడైతే మీరు ఎవరికైతే అవసరం ఉందో వారికి సహాయం చేస్తారో, 5వ అధ్యాయంలో ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో, 17వ అధ్యాయంలో ఎప్పుడైతే మీరు ఉపవాసం చేస్తారో. Is it, can we read that scripture portion? Telugu. When you pray. కావున నీవు ధర్మము చేయనప్పుడు Kauna, that's enough. That one word. He's not saying if he's not giving us a choice over here, if you do like this, this will happen. He says, when you do this, it's going to happen. That's it. అక్కడ మీరు గమనించినట్లయితే ఇది చేసిన ఎడల ఇలా అవుతుంది అని మనకు ఎంచుకోవడానికైనా స్వాతంత్రం లేదు, కానీ ఇది చేయాల్సిందే అని చెప్పే ఒక ఆదర్శం. So he never left an option that they would not do these three things. He put them on the same level precisely. అయితే ఈ మూడిట్లో ఏది ప్రథమము, ఇది చేసి ఇది చేయకుండా ఉండొచ్చా అనడానికి మనకు స్వేచ్ఛ లేదు, కానీ మూడు సమానమైన విషయాలు. So what are those three things? ఏంటి ఆ మూడు విషయాలు? Giving to the needy, praying and fasting. All three are equal according to Jesus. అవసరమైన వారికి సహాయం చేయడము, ప్రార్థన చేయడం, ఉపవాసం చేయడం మూడు యేసు ప్రభు ప్రకారంగా సమానమే. I cannot think of escaping any of these three. ఈ మూడిట్లో ఏ ఒక్కదాన్ని తప్పించుకోవడం సాధ్యం కాదు. So next time what happens generally is the first and the second we agree with very easily, but when it comes to the third one we find it a little challenging. అయితే మొదటి రెండింటిని సులువుగా మనం అంగీకరించినప్పటికీ మూడవదిగా ఉపవాసం చేయడం అనేది చాలా సవాలుతో కూడిన విషయం అని అనుకుంటాం. Most of the Christians without any question they will accept the first and the second one. ఏ ప్రశ్న చేయకుండా అనేక క్రైస్తవులు మొదటి రెండు విషయాలను అంగీకరిస్తారు. But it's equal and it's obligatory to fast. That's what Jesus is saying. కానీ ఉపవాసం చేయడం కూడా వీటితో సమానమైన విషయం అని యేసు ప్రభు చెప్తూ So ఉన్నారు. tell your neighbor you're obligated to fast. అయితే పొరుగువారికి చెప్పండి, మీరు ఖచ్చితంగా ఉపవాసం చేయాల్సిందే. Did your neighbor tell you something or? Hallelujah. All of us are obligated to fast. These are the words of Jesus, not my words. Anything, any questions you question him, he will answer. ఉపవాసం చేయడం మన అందరి బాధ్యత. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. ఎవరైతే దీనికి అంగీకరించట్లేదో యేసు ప్రభు మాటకు అంగీకరించనట్లే. Amen. ఆమేన్. Hallelujah. So not only was fasting practiced by Jesus himself, it was practiced even in the New Testament. You see it in Acts chapter 13 verses 1 to 4. And we read these words about the church of Antioch. అయితే యేసు ప్రభు ఆచరించడం మాత్రమే కాకుండా నూతన నిబంధనలో అపొస్తలుల కార్యము 13వ అధ్యాయంలో కూడా మనము దీనికైన విషయాలను చూస్తూ ఉన్నాము. And it is in the church of Antioch. యాంటియోక్ అనే సంఘంలో ఉంది ఇది. Shall we read it 1 to 4? చదువుదామా? అపొస్తలుల కార్యం 13వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల దాకా. అంతియొక్కులోనున్న సంఘములో బర్నబా, నిగెరనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకైకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. Amen. Amen. Now in the church that was at Antioch, there were certain prophets and teachers, Barnabas, Simeon, who was called Niger, Lucius of Cyrene, Manaen, who had been brought up with Herod the Tetrarch, and Saul. As they ministered to the Lord and fasted, the Holy Spirit said, "Now separate to me Barnabas and Saul for the work to which I have called them." Then, having fasted and prayed and laid hands on them, they sent them away. So being sent out by the Holy Spirit, they went down to Seleucia, and from there they sailed to Cyprus. Amen. Amen. So notice the leaders of the church were together. How many leaders were there?
అయితే ఇక్కడ గమనించినట్లయితే నాయకులు ఎవరైతే సంఘంలో ఉన్నారో వారందరూ ఏకమయ్యారు. ఎంతమంది నాయకులు ఉన్నారు అక్కడ? There were 5 of them named as Barnabas and Simeon, Lucius, Manaen and Saul. 5 నాయకులు అక్కడ చూసినట్లయితే బర్నబాసు, మెనియను, సౌలు మరియు హీరోడు. And the word says that they were ministering to the Lord. సిమియోన్ ఒకరిని తక్కువ అయింది అక్కడ. ఇక్కడ మాట ఏంటి అంటే వీరందరూ దేవుడి మాటను పరిచర్యగా ముందుకు తీసుకొని వెళ్తున్నారు. Sometimes we think ministering to the Lord is through fasting also. That is what we learn over here today. It's sometimes many a times we think it is through worship or through prayer, but here it says ministering through fasting. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయము దేవుడి యొక్క పరిచర్య, దేవుడితో పరిచర్య చేయడము అంటే వాక్యము ఆరాధన అనుకుంటాం, కానీ ఈ వాక్యం ప్రకారంగా ఉపవాసం కూడా దేవుడి పరిచర్య చేసే ప్రక్రియ. So in the course of their fasting, they received a revelation from the Lord. అయితే ఈ ఉపవాసం చేసే సమయంలో దేవుడి నుంచి ఒక దర్శనాన్ని, నడిపింపుని వారు పొందుకున్నారు. And the Holy Spirit gave them the names of 2 members. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరి పేర్లను వారికి చెప్పడం They జరిగింది. were sent out to be to carry out the apostolic ministry. వారు ఈ అపొస్తలులైన కార్యానికైన పిలువబడ్డవారు. So after receiving this revelation, they did not immediately send them out, but it says that they began by fasting and praying, and they laid their hands upon them. అయితే ఇది వినగానే వారు ప్రారంభం చేశారు అని అక్కడ లేదు, కానీ ఉపవాసం చేసి ప్రార్థన చేసిన తర్వాత వారు చేతులు వేసి ప్రార్థన చేయడం జరిగింది అని. Hallelujah. We need to understand something. Without fasting, you cannot think of doing ministry, firstly. ఇక్కడ మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది, మీరు కానీ ఉపవాసం చేయట్లేదు అంటే పరిచర్య చేయలేరు అని. No fasting, your ministry is just making noise. ఉపవాసం లేని ఎడల మీ యొక్క పరిచర్య కేవలం శబ్దం చేస్తున్నట్లే. Sometimes when the demons start playing in the spiritual realm, it becomes altogether a different scenario. ఈ మొత్తం దాంట్లో అపవాది కూడా తనకైన కార్యాన్ని ప్రారంభించినట్లయితే మొత్తం సన్నివేశం మారిపోతుంది. You begin to use the name of Jesus however you want, and you can do whatever you want. According to your thinking, everything that you are doing is a great thing. యేసు ప్రభు నామాన్ని మాత్రం వాడతారు, కానీ మీ స్వయ ఆలోచన ప్రకారంగా నేను ఏదైనా చేస్తాను అన్నట్లుగా మారిపోతారు. But when you fast and pray, that the Spirit of God begins to speak, His wisdom comes upon you, and He begins to guide you, because you need to understand that you need greater strength than you to do His work. కానీ ఎప్పుడైతే ఉపవాసం చేసి ప్రార్థన చేస్తారో మీకు తెలుస్తుంది, నన్ను నేను తగ్గించుకోవాలి, నాకంటే గొప్ప శక్తి కావాలి, ఇది దేవుడి యొక్క శక్తి అని. We cannot do the ministry of the Lord in our own strength. దేవుడి యొక్క పరిచర్యను మన సొంత శక్తితో మనం చేయలేము. You need the help of the Spirit of God. ఆత్మ, దేవుడి యొక్క ఆత్మకైన శక్తి మీకు కావాల్సిందే. And for the Spirit of God to move through your life, you need to fast and pray. మీ జీవితంలో దేవుడి యొక్క ఆత్మ కానీ నడవాలి, తన శక్తిని చూపించాలి అంటే మీరు ఉపవసించి ప్రార్థన చేయాలి. Now there are 3 things that are equally important, the Lord told. ఇక్కడ దేవుడు చెప్పిన మాట 3 విషయాలు ముఖ్యమైనవి, సమానమైనవి. What are those 3 things? ఏంటా 3 విషయాలు? Giving, praying, fasting. పేదవారికి ఇవ్వుట, ప్రార్థన చేయుట, ఉపవాసం చేయుట. Now you might say, Pastor, I don't have any ministry to do. మీరు చెప్పొచ్చు, అయితే పాస్టర్ గారు మరి నేనే పరిచర్యలో లేను కదా. Then I would say that you're sitting with a blindfold. అయితే నేను చెప్పగలను, మీరు కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చొని You ఉన్నారు, are thoroughly sleeping. మీరు నిద్రించు వారి వలె ఉన్నారు. Your spiritual life is asleep. మీ ఆధ్యాత్మికమైన జీవితం కూడా నిద్రపోతుంది. The Lord says, wake up, దేవుడు చెప్తుంది మెలుకోండి అని. because the time is coming. He's coming soon. You need to be awakened. There are 5 virgins we see in the Bible who are asleep. What happened? సమయం రానే ఉన్నది అని దేవుడు మనల్ని హెచ్చరించి మేల్కోమని చెప్తున్నమాట. మీరు కన్యకలు, 5 జ్ఞానం కలిగిన కన్యకలు, జ్ఞానం లేని కన్యకల కథలో ఏం నేర్చుకున్నారు? Hallelujah. హల్లెలూయా. We need to get wisdom from the word of God. ఆ దేవుడి యొక్క వాక్యం నుంచి మనం జ్ఞానాన్ని Because పొందుకోవాలి. the word of God is spirit breathed. It is life. If you don't feed on it, you are likely to miss when Jesus comes. ఎందుకంటే దేవుడి యొక్క వాక్యం అనేది జ్ఞానంతో కూడినది. ఆ సమయంలో కానీ మీరు మెలకువగా లేకపోతే దాన్ని వదులుకున్న వారే. The Jesus that is presented today is
deceiving people because many of the people are under blindfold. అయితే యేసుప్రభు చెప్పిన మాటను అనేకులు తారుమారు చేసి దేవుడి యొక్క మాటనే ఇటు అటుగా చెప్తున్నారు. ఎందుకంటే దేవుడిని నమ్ముకున్న వారే కళ్ళకు గంతలు కట్టుకున్నట్లున్నారు. He is going to come at a time and an hour which no one knows. ఆయన రానై ఉన్న సమయము ఏ గడియో ఏ క్షణమో తెలియదు. Today our beloved sister shared in a testimony that the Bible printing has been stopped. That was news for me. I used to hear it when I used to be in the bookstore times. There is going to be a time where Bible printing is going to be stopped. Krupa Kalam, the end. Krupa Kalam antam kada manam Krupa Kalamlo ఇంకా కృప ఈ ప్రవ్వా, ఇంకా సమయం ఈ ప్రవ్వా, నేను ఇంకా సంపాదిస్తాను. ఏం సంపాదిస్తాను? ఆత్మలు సంపాదిస్తాను అంటాము. జవాబులు అన్నీ ఉన్నాయి కానీ పని చేసేది వేరే ఉంటుంది. అయితే ఈరోజు తెలుసుకున్న విషయం ప్రకారంగా బైబిల్ ప్రింటింగ్ అనేది ఆగిపోయింది. ఇఫ్ యు ఆర్ అవేర్ ఇట్స్ ద ఎండ్ ఆఫ్ ద టైమ్ అండ్ వీ కీప్ ఆస్కింగ్ గాడ్ ఐ నీడ్ మోర్ ఆఫ్ యువర్ గ్రేస్, మోర్ ఆఫ్ యువర్ మర్సీ టు సేవ్ మోర్ ఆఫ్ ద సోల్స్. And there is coming a time very quickly the Lord is going to pluck everyone out, and those who are ready, who are awakened, who are looking for Jesus to come, that time is very close. Don't take it easy because all of these wars that are happening around us, these are very clear signs about his coming. కానీ ఆ సమయం అనేది చాలా వేగంగా వస్తుంది. ఏ క్షణం వస్తుందో కూడా తెలియకుండా లోకంలో జరిగే ఇవన్నీ కూడా సూచనలే. ప్రపంచంలో జరిగే యుద్ధాలు కూడా దీనికైనా సంకేతమే. దేవుడు అతి త్వరలో కలుపు ముక్కలని పనికొచ్చే ముక్కలను వేరు చేసే ప్రక్రియలో ఉన్నాడు. Start working for him. దేవుడి కోసం పని చేయడం ప్రారంభించండి. When would you want to go? You want to go empty hand to heaven? దేవుడి దగ్గర పరలోకం చేరేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళాలనుకుంటున్నారా? ప్రభువా ఇంకా సమయం మళ్ళా నన్ను పంపి భూలోకానికి. God send me వెళ్తే back మళ్ళా to earth. రావడం కష్టం. Send me back to earth. I want to go there and serve. It is not possible to go back again once you reach there. Hallelujah. Hallelujah. The Lord is giving us this time frame that is there. Within this time, utilize it mindfully. దేవుడు మనకిస్తున్న సమయ కాలం ఇది. ఈ కాలము సద్వినియోగపరచుకోవాల్సింది మనందరి బాధ్యత. The deception of man is that he thinks that he is going to live eternally on this earth. There is lot of time they think. మనిషి ఆలోచించే పొరపాటు ఏంటి అంటే నేను నిత్యకాలం ఈ లోకంలో ఉంటాను, నాకు ఇంకా చాలా కాలం ఉంది బ్రతకడానికి అని. Just imagine of the people who are living in the war zones. ఊహించుకోండి యుద్ధ భూమిలో రణరంగంలో బ్రతికే వారి పరిస్థితి ఏంటి. One missile dropped in our area, finish, everything closed in no time. ఒక్క మిసైల్ కానీ మన ప్రాంతంలో పడింది అంటే అక్కడ ఉన్న ప్రాంతం మొత్తం నాశనం అయిపోతుంది. People's life, business, home, everything just demolished in no time. వారి ఉన్న ఇల్లులు, గృహము, కార్యాలయాలు అన్ని ఒక్క క్షణకాలంలో నాశనం The అయిపోతాయి. country of Israel lives in that situation every day, ఇజ్రాయెల్ దేశం every moment. ఇజ్రాయెల్ దేశం అనుదినం అనక్షణం అలాంటి ఒక పరిస్థితిలోనే జీవించి ఉంది. Don't you think their spirit might be alive? Every time a siren blows, they got to rush to save their lives underground. మీకు అనిపించట్లేదా ఒక్క క్షణము అలాంటి ఒక పరిస్థితిలో ఒక సైరన్ శబ్దం విన్నప్పుడు ఎక్కడైనా వెళ్ళి తలదాచుకొని వారిని వారు రక్షించుకునే సమయంలో ప్రాంతంలో ఉన్నారని? How much more vigilant that you and I need to be. మరి ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి మీరు నేను. In the coming days, it's going to worsen. ఇంకా రానై ఉన్న రోజులలో ఇంకా తీవ్రతను ఎదుర్కొంటాం. This war impact will be there upon nations. ఈ యొక్క ప్రభావము, ఈ యుద్ధం యొక్క ప్రభావము అనేక దేశాల పైన This ఉంటుంది. is prophecy being fulfilled. It's not me, or it's there in the Bible. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, ఇది బైబిల్లో ఉన్న ప్రవచనంకున్న ఒక నిదర్శనం. God always foresees and he shows some things that we need to catch hold of, and we need to align ourselves accordingly. దేవుడికున్న దూరదృష్టి ప్రకారంగా ముందుగా జరగబోయే విషయాలను ఒక ప్రవచనం వల్లే మనకు చెప్పడం జరుగుతుంది. దాన్ని మనం చూసి ఒక సూచనగా అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. Wise people accept instruction and correction. జ్ఞానము కలిగిన వారు ఎవరైనా మార్చుకోవాల్సిన విషయం మీకు చెప్పిన యెడల దాన్ని స్వీకరించి మార్చుకుంటారు. Hallelujah. So if we want to live a Christian life is possible to live according to the word of God only with the help of the Holy Spirit. అయితే క్రైస్తవుడిగా బ్రతకాలి అనుకుంటే అది దేవుడి వాక్యానుసారంగానే సాధ్యం అవుతుంది. ఇది ఎలా సాధ్యమో అంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ప్రకారంగానే. There is no other power that can enable you to live this kind of life. వేరే ఏ ఒక్క శక్తి లేదు మీరు ఇలాంటి జీవితాన్ని బ్రతకడానికి సహాయం చేసేటట్లు. Only the Holy Spirit will help you to live this kind of life. కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఇలాంటి జీవితాన్ని మీరు బ్రతకడానికి సహాయం చేయగలడు. If you have the Holy Spirit, you would love to live a holy life.
ఒకవేళ మీతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే మీరు పరిశుద్ధమైన జీవితాన్ని Because బ్రతకగలరు. it's very easy to get into temptation. ఎందుకంటే శోధనలో వెళ్ళిపోవడం చాలా సులువైన Because the విషయం. tempter is always waiting how to tempt and how to divert. ఎందుకంటే శోధించువాడు నిరంతరం చూస్తూ ఉన్నాడు ఎలా శోధనలో వీళ్ళని తప్పుదారి His పట్టించాలని. main intention is that we lose out from our destiny. తన మొదటి లక్ష్యం ఏంటి అంటే మన గమ్యస్థానం నుంచి మనం So తప్పించుకొనుట. very slowly and carefully, strategically, with the planning, he would do. అయితే మెల్లగా జాగ్రత్తగా ఒక ప్రణాళిక కలుగుతూ చాకచక్యముతో మనల్ని దృష్టి మళ్లించువాడు ఆయన. But you need not fear if you are fasting and praying. కానీ ఉపవసించి ప్రార్థన చేసేవారు మీరైతే మీరు The భయపడనక్కర్లేదు. Spirit of God will be your guide. దేవుడి యొక్క ఆత్మే మీ మార్గదర్శకుడిగా ఉంటాడు. You remember the words of Jesus, I will send you a comforter, he will be your guide. మీరు యేసు ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను మీకు ఒక ఆదరణకర్తనని ఇస్తాను, తనే మీకు మార్గదర్శకుడిగా ఉంటాడని. If you have the Holy Spirit, God on the inside of you as your guide, you will not be deceived. The Lord will show you through his eyes and will show the things which you will not know, but he will reveal it to you. Great and mighty things, Jesus says. మీలో కాని పరిశుద్ధాత్మ దేవుడు ఒక సహాయకుడి రూపంలో ఉన్నాడు అంటే మీరు మోసపోయే వారిలో ఉండరు. ఆయనే మీతో మాట్లాడి మీకు మార్గదర్శకుడిగా ఉంటాడు. ఆయన చెప్పే మాటలు మీకు వినిపిస్తుంది అని యేసు ప్రభు చెప్పిన మాట. So you need to have spiritual eyes to see. కాబట్టి ఆధ్యాత్మికమైన నేత్రాలు ఉండాలి మీకు For that చూడడానికి. you need to be with the Holy Spirit. దానికోసం మీరు పరిశుద్ధాత్మ దేవుడితో ఉండాలి. పండుకునే వారు అందరు హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. పనుకోలేని వారు ఇప్పుడు హల్లెలూయా చెప్పండి. So we have to be vigilant is what I'm saying. జాగ్రత్తగా It ఉండాలి happens. మనము. It happens. Never mind. హల్లెలూయా. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండగలగాలి మనము. మనం అందరం మేలుకొని ఉండాలి ఇలాగనే. Yes. దేవునికి కావాల్సినది చురుకుదనం. We all should be Alert, vigilant in the vigilant. sight of the Lord. Yes. Hallelujah. The moment we relax, that's when the enemy comes. ఏ క్షణం అయితే మనము ఒక్కసారి కొనుక్కు వేస్తామో ఆ క్షణంలో అపవాది అడుగు పెడతాడు. Hallelujah. We need to be alert, enthusiastic in serving the Lord. మనము జాగ్రత్తగా మెలకువగా చురుగ్గా దేవుడి సేవలో నిమగ్నమై ఉండాలి. The Bible says, serve the Lord with gladness. దేవుడిని ఎలా ఆరాధించాలి? పూర్ణ మనసుతో ఆనందంతో ఆరాధించగలగాలి. Amen. ఆమేన్. So you got to serve the Lord with glad. చాలా శ్రమలు ఉన్నాయి క్రైస్తవ జీవితం అంటే, చాలా కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఈ అనారోగ్యం ఏంటి, అసలు డబ్బులు లేవు, డబ్బులు ఎంత ఇచ్చినా సరిపోవు, అది వేరే విషయం. కాబట్టి దేవుడి సేవ చాలా ఆనందంగా పూర్ణ మనసుతో చేయగలగాలి. అండ్ దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ వాంట్ టు సర్వ్ ద లార్డ్. యూ డోంట్ హ్యావ్ మనీ, యూ డోంట్ హ్యావ్ టైమ్, యూ డోంట్ హ్యావ్ ఫైనాన్సెస్, అండ్ దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్. మీకు తెలుసా, ఎక్కువ ఉండిన వారికి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. If you see, the person who is rich has got more of ఆయన responsibilities. ఏమనుకుంటారు తెలుసా, నా పాత జీవితమే బాగుండే, అప్పుడు చాలా సమయం ఉండే నా దగ్గర. What would that person think? My old life was much better because I had much of time. ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అడుగుతారు ప్రభు. Where someone who has got more, Lord will also ask them for more. Hallelujah. He equips us with a purpose. మనల్ని సిద్ధపరిచేది ఒక ప్రణాళిక కొరకు. He anoints you with a purpose. మనల్ని అభిషేకించేది ఒక కార్యం He కొరకు. grants you wisdom for a purpose. ఆ జ్ఞానం ఇచ్చేది కూడా ఒక కార్యసిద్ధి కొరకే. Many people try to fight it in their own strength. They don't know if you depend on the Lord and take the help of the Spirit of God, things become much different and the guidance becomes different. అనేకులు సొంతంగా సొంత శక్తితో పోరాడాలనుకున్నారు, కానీ వారికి తెలియని విషయం ఏమిటి అంటే దేవుడి పైన ఆధారపడినప్పుడు దేవుడి యొక్క శక్తి చేతనే వారు బలాన్ని పొందుకుంటారని. They think small about God, they keep God at the last option. దేవుడి గురించి చిన్నగా ఆలోచిస్తూ ఆఖరిగా దేవుడిని అడుగుదాంలే అని అనుకుంటారు. But same thing when you flip it around and when you keep God first, you receive the wisdom of God and you receive the anointing, the presence of God, and that begins to push you into things that you never thought and imagined of. కానీ దీన్ని తారుమారుగా పరిస్థితి చేసి మొదటి స్థానము దేవుడికే ఇస్తూ దేవుడినే ఆదేశాన్ని అడుగుతూ దేవుడి నడిపింపు ప్రకారంగా మనం పని చేస్తున్నట్లయితే దేవుడి యొక్క శక్తిని మనం చూడగలము. This guidance is received when you move in the guidance of the Spirit of God, when you have a relationship with Him. ఈ యొక్క నడిపింపు ఎప్పుడు పొందుకుంటాము అంటే దేవుడితో ఒక సంబంధం కలిగి ఆయన యొక్క నడిపింపును మనం ఆత్మ రూపంలో పొందుకొనినప్పుడు. Hallelujah. And fasting is the key to it. ఇక్కడ దొరకాల్సిన తాళం చెవి ఏమిటి అంటే ఉపవాసము. ఎప్పుడు చేయాలా ఉపవాసము? When should we fast?
పుట్టి 40 దినంలో శ్రమ కాలంలోనే చేయాలి, తర్వాత అవసరమే లేదు. Only these 40 days where it is on going to be tough time. After that we don't have to fast, is it? మిగిలిన సంవత్సరం ఫుల్ బ్యాటింగ్. Rest of the year we can very much enjoy. అసలు ఈ 40 రోజులు ఎట్లా చేస్తారో నాకు అర్థం కాదు. I wonder how do we fast even this ఇట్స్ 40 వెరీ days? డిఫికల్ట్. చాలా కష్టమైన But on విషయం. a consistent level, I will give you a better option which I myself follow. I wouldn't say what I don't follow. Fast weekly once consistently. Have a consistency in what you're doing. Don't be inconsistent. కానీ ఈ యొక్క ఉపవాసం కానీ స్థిరముగా ఉండాలంటే, స్థిరమైన ఉపవాసం చేయాలంటే వారానికి ఒక్కరోజు మాత్రం ఉపవాసం చేయండి. You will నేను face చేసే పనులు challenges. నేను చెప్తున్నాను మీకు. You will face challenges with your own flesh first. మీకు మొదటిగా మీతోనే కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి, మీ శరీరంతోనే. But this flesh itself has to be crucified. కానీ ఈ యొక్క శరీరాన్నే మొదటిగా మీరు సిలువ వేయగలగాలి. Hallelujah. Hallelujah. There was a story that I came across where a man of God spoke about fasting, and one businessman decided that he is going to fast. నేను ఒక కథ గురించి విన్నాను. దీంట్లో ఒక వ్యాపారి ఉపవాసం గురించి విన్నాడు దేవజనుడి దగ్గర నుంచి. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నాడు, నేను ఉపవాసం చేస్తానని. And he decided one day, surely I'll fast. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఉపవాసం చేస్తానని నిర్ణయం తీసుకున్నాడు. And when the day he decided to fast, he went in front of a restaurant. అయితే ఉపవాసం చేసిన రోజు ఒక మంచి హోటల్ ముందు ఆయన వెళ్ళడం జరిగింది. He saw the nice pastries over there. అక్కడ చాలా అందంగా ఆకర్షించే ఆహారాలను చూశాడు. And he saw all the delicacies over there. చాలా తీయనివి మధురమైన ఆహారాన్ని తన కళ్ళ ముందు చూసినప్పుడు And the trigger started inside. ఆ తర్వాత తనలో ఆలోచన ప్రారంభమైంది. He said, you know, Pastor, what I did? మీకు తెలుసా పాస్టర్ గారు నేనేం చేశాను? I told to my stomach, you're doing a lot of tantrums. నా కడుపుకి నేను చెప్పాను, నువ్వు చాలా అల్లరి చేస్తున్నావు నాతో. Because you want me to break my fast, I'm going to make you fast another one day. Tomorrow also I'm going to fast. నువ్వు నన్ను ఒక్కసారిగా నా ఉపవాసాన్ని విరమించు అని నన్ను ప్రేరేపిస్తున్నాను కాబట్టి ఇంకొక రోజు నేను ఉపవాసంలో ఉండబోతున్నానని చెప్పాను. That's what Saint Paul meant when he said, I beat myself and I discipline myself. దీనినే ఉద్దేశంగా చెప్పడం జరిగింది అపొస్తలుడైన పౌలు, నన్ను నేను కొట్టి నన్ను నేను శిక్షించుకున్నాను అన్నప్పుడు. This body needs discipline. మన శరీరానికి క్రమశిక్షణ అవసరము. Otherwise it will do its own tantrums all the time. లేదంటే దాని అల్లరి దానికి ఇష్టం వచ్చినట్లుగా అది If వ్యవహరిస్తూ ఉంటుంది. this body, this flesh has to come to the subjection of the Spirit of God, you need to have a discipline. If there is no discipline, there is no success in the spirit realm. ఈ ప్రకోపంను తగ్గించి మన శరీరాన్ని కానీ అదుపులో తెచ్చుకోవాలి. ఒకవేళ ఆ క్రమశిక్షణలో తేవాలి అంటే ఇదే మార్గము, ఉపవాసమే మార్గము. Hallelujah. Hallelujah. And I tell you, the first initial days or initial number of times when you keep doing, you'll face a smaller enemy, maybe your flesh, maybe your, some different ways it tries to do the tantrums. And through phone calls or through quarrels, out of nowhere conflict will come, something like this. But when you pass through that stage and you overcome that stage, you will see, the Lord's move in a much more mightier way. You will see the anointing of God, the presence of God moving through your life, which you never seen before. You begin to see things through the spiritual. మీరు ఈ ఆధ్యాత్మికమైన నడిపింపులో ఎప్పుడైతే ఉపవాసంలోకి వెళ్తారో మొదటిగా కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు, ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీరు దేవుడి పైన పూర్తిగా ఆధారపడుతూ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తారో దేవుడి యొక్క నడిపింపును, ఆ బలాన్ని మీరు పొందుకోవడం మీరే చూస్తారు. Hallelujah. When somebody challenges you, ఎవరైనా మీకు సవాల్ చేసినట్లయితే you feel challenged, isn't it? ఒక సవాల్ ఎదుర్కొందాం అన్నట్లే అనుకుంటారు కదా. Yeah. It's many a times. So the word of God keeps challenging us every time, if you notice. ఎన్నోసార్లు వాక్యం కూడా మనకు ఒక సవాల్ని విసిరేస్తున్నట్లుగానే ఉంటుంది We should గమనించినట్లయితే. accept the challenge. Jesus, doesn't he say in Malachi chapter 3 verse 10, challenge me and see if I will not open the windows of heaven and pour out a blessing so great that you will not have room enough to... Oh yes, Jesus, amen, we will say for that. ఆ సవాల్ని మనం చూస్తున్నట్లయితే వాక్యం కూడా ఎన్నోసార్లు మనకు ఒక సవాలు రూపంలోనే ఉంటుంది. ఉదాహరణకి మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా, నన్ను సవాల్ చేసినట్లయితే ఆ దశమ భాగం విషయంలో నేను విస్తారమైన దీవెనను నీకు ఇచ్చి నువ్వు పట్టరానంత స్థలమును నీకు ఆశీర్వాదకరంగా ఇస్తానని దేవుడు చెప్పడం, అప్పుడు అవును ఆమేన్ అని బిగ్గరగా చెప్తాం మనం. Today the Lord challenges us to fast. అయితే ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న సవాలు ఉపవాసం చేయమని. And I think we as the church, as the bride of Christ, should accept it.
should do it because we want to move in the Spirit of God with signs and wonders and miracles. మనం దేవుడి యొక్క సంఘంగా దేవుడి కోసం ఎదురు చూసే ఒక పెళ్లి కూతురు వలె వధువు వలె మనం ఉపవాసం చేసి ఆయన రాకడ కోసం ఎదురు చూసే జ్ఞానమును పొందుకోవాలని నేను సంఘంగా ఎదురు Are చూస్తున్నాను. you happy with small little miracles? ఈ చిన్న చిన్న అద్భుతాలతో మీరు ఆనందంగా ఉన్నారా? Or would you want to say, Pastor, I laid my hand upon the sick and they got healed? లేదా బిగ్గరగా చెప్పాలనుకుంటున్నారా, పాస్టర్ గారు అనారోగ్యంతో ఉన్నవాడి మీద నా చేయి పెట్టాను ఆయనకు స్వస్థత దొరికింది అని? I spoke the word of God and it happened. నేను దేవుడి వాక్యాన్ని మాట్లాడాను అది జరిగింది అని. What kind of thing or what kind of vision do you have that God can use you for? ఎటువంటి విషయము ఎటువంటి దర్శనం మీలో ఉంది దేవుడు వాడడానికి? What is it that you want to do? ఏం చేయాలనుకుంటున్నారు మీరు? You have nothing in your life? ఏది లేదా మీ జీవితంలో? You're living aimlessly? ఒక గమ్యం లేకుండా You're బ్రతుకుతున్నారా? living without, there is no goal setting, there is no destiny that you want. Oh, my ఏసయ్యని నేను పండుకుంటే నన్ను ఎత్తుకొని ఇట్లా పరలోకానికి వెళ్ళిపోతాడు. ఏ ఒక్క గమ్యము ఏ ఒక్క దర్శనము ఏ ఒక్క లక్ష్యం లేకుండా బ్రతుకుతున్నారా? డూ యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు టేక్ యూ టు హెవెన్ జస్ట్ బై స్లీపింగ్? And he is going to carry you in his లేదా arms? చేతుల్లో ఎత్తుకొని ఆయన భుజాలపైన తీసుకెళ్తాడని అనుకుంటున్నారా? చాలా ప్రేమిస్తాడు నన్ను. బికాస్ గాడ్ లవ్స్ మీ సో మచ్ హీ విల్. Yes, he does love you. ఆయన ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని. And that's why he's speaking to you also repeatedly. Wake up. అందుచేతే నిరంతరం మీతో మాట్లాడుతూ ఉన్నాడు మేల్కోండి అని. Wake up from your slumber. మీ యొక్క కొనుకు వేసే ఆ తత్వం నుంచి మేల్కొనండి అని. Hallelujah. That was what he desired from his disciples when he was in the deepest trouble in the garden. ఆయన తీవ్రమైన ఇబ్బందిలో ఉన్నప్పుడు తన శిష్యుల నుంచి ఎదుర్కొన్న విషయం ఇదే. When he came back and he told, I asked you to pray and you're sleeping. ఆయన తిరిగి వచ్చి శిష్యులతో అన్న మాట ఏంటి? మిమ్మల్ని మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటే నిద్రపోతారా మీరు? Isn't it, Jesus saying that I asked you to pray for me. I'm going through a troubled time. I'm going to face Calvary. And there is a count of just few hours down the line he's going to face it. And he's asking the most trusted people within the inner circle, that is the disciples, he's asking them to pray for him. And I've done lot of ministry I did today. కాదా ఈ మాట? ఇంకా కొన్ని గంటలలో కల్వరిని ఎదుర్కోబోతున్నప్పుడు యేసుప్రభు తన శిష్యులకు చెప్పి కొండపైకి వెళ్ళినప్పుడు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అంటే ఇంకా కొన్ని గంటల్లోనే నేను సిలువకు అప్పచెప్పబడుతున్నాను అన్నప్పుడు శిష్యులు నేను చాలా పరిచర్య చేసేసాను, చాలా అలసిపోయాను, అందుకే నిద్ర వచ్చింది అనేటట్లుగా వివరించినప్పుడు, Hallelujah. The Lord wants us to be awakened in our spirit. దేవుడు మన ఆత్మలో మనం మెలకువగా ఉండాలని కోరుతున్నాడు. Because he wants to fulfill and do something according to Acts chapter 1 verse 8. ఎందుకంటే అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా ఆయన మన జీవితంలో ఏదో అద్భుత కార్యాన్ని చేయాలనుకుంటున్నాడు. What does he say? But you will receive the power of the Holy Spirit will come upon you. ఆ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తిని మీరు కళ్ళారా చూడగలరు, అది మీ పైకి వస్తుంది అని. Amen. We'll read it, brother. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉండరని వారితో చెప్పాను. But you shall receive power when the Holy Spirit has come upon you, and you shall be witness to me in Jerusalem and in all Judea and Samaria and to the end of the earth. In a way, Jesus is saying, I'm charging you with the power which is greater than you, which you need is greater than you to fulfill what you cannot do in your own strength. ఒక రకంగా యేసుప్రభు చెప్తున్న మాట, నేను నీకు ఇవ్వబోయే శక్తి నీకంటే చాలా గొప్పది, నువ్వు తట్టుకోలేనంత గొప్ప శక్తి. And that power will come through the Holy ఈ Spirit. శక్తి నీకు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే వస్తుంది. Amen. So we need not go and minister unto the people without the power of the Holy Spirit. అయితే పరిశుద్ధాత్మ దేవుడి శక్తి సహాయం లేకుండా మనము జనులకు వెళ్ళి పరిచర్య చేయనక్కర్లేదు. Hallelujah. With this we compare in the words of St. Paul in Ephesians chapter 3 verse 20, where he's speaking primarily about power in prayer. And this is what he says. Now to him, that is God, who is able to do immeasurably more than all we ask or imagine, according to his power that is at work within us. అయితే దీనికైన నిర్వచనము మనం ఎఫ్సీల గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో చూస్తున్నాము. ప్రార్థన ఉపవాసంకైన శక్తి నుంచి మనం పొందుకునే అంశాలు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను
ఊహించిన వాటన్నింటికంటేను అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక ఆమేన్. Amen. So how can you do exceedingly abundantly beyond what you can ask, think or imagine is through the power of the Holy Spirit. అయితే కలకాలము తరతరాలుగా సదాకాలం మహిమను చూపించేటట్లు ఎలా చేయగలరు అంటే ఆయన ఆత్మ యొక్క శక్తి చేత మాత్రమే. So without the Holy Spirit, we are not able to do anything that He has not empowered us. అయితే పరిశుద్ధాత్మ శక్తి సహాయం లేకుండా మనల్ని స్థిరపరిచిన వాటివి ఏటిని మనము సాధించలేము. Amen. Hallelujah. So you and I need the supernatural power upon us, in us, and to be released through us. కాబట్టి మీకు నాకు ఈ అసాధారణమైన దేవుడి యొక్క శక్తి మనలో ఉన్నట్లయితే అది మనము ఇతరులకు ఇవ్వగలము. Whether it is in prayer, whether it is in preaching, or in any form of service. అది ప్రార్థనలో అయినా బోధనలో అయినా అనేకమైన పరిచర్య మార్గములలో అయినా. Without Him, everything is in vain. ఆయన కానీ లేనట్లయితే అంతా వ్యర్థము. So Christ has to be at the center of whatever we are doing. కాబట్టి మనం ఏ పని చేసినా దాంట్లో మొదటి ప్రధాన స్థానము క్రీస్తుకే ఉండాలి. Hallelujah. So I think I am sharing with you about the Holy Spirit today, and in a certain sense that we are channels or instruments through which the Holy Spirit works without any hindrance. నేను మీతో పరిశుద్ధాత్మ దేవుడి శక్తి గురించి చెప్తూ ఉన్నట్లయితే మనము దేవుడి యొక్క శక్తిని ఇతరులకు ప్రవహింపచేసే ఒక పాత్ర మార్గముగా ఉండాలని చెప్తున్నాను. Just imagine fasting, prayer, you become a vessel of the Lord, the flow of the Holy Spirit begins to move without any hindrance. ఊహించుకోండి, ప్రార్థన మరియు ఉపవాసం చేత మీరు దేవుడి శక్తిని ఇతరులకు ప్రతిజ్వలింపజేసే ఒక పాత్రగా మారుతున్నారు. దానికి ఎటువంటి ఆటంకం లేదు. What happened when the Holy Spirit came upon them? They became witnesses in different places. ఏం జరిగింది అక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆవహించినప్పుడు అనేక ప్రాంతాలలో వారు సాక్షులుగా మారడం జరిగింది. When they witnessed, souls turned to the Lord. వారు సాక్షులుగా మారగా అనేకులు దేవుడి వైపు తిరిగారు. The church grew. ఆ సంఘం ఎదిగింది. That's what should happen when you testify. The souls should turn to Jesus and give Him the glory. అదే జరగాలి. మీరు సాక్ష్యం చెప్పేటప్పుడు అనేకులు ఆ సాక్ష్యం విని దేవుడి వైపు ఆ ఆత్మలు తిరగబడాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. This is what Paul says in Galatians chapter 5 verse 16 and 17 about the carnal nature. అయితే గల్తీయుల అధ్యాయం ఐదవ నేను చెప్పున్నదేమనగా 5, 16, 17 వచనాలు. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయించుతురో వాటిని చేయకుందురు. If you notice in your English Bible, the Holy Spirit, the Spirit is in capital S. అయితే అందులో ఆంగ్ల పుస్తకంలో మీరు చూసినట్లయితే క్యాపిటల్ ఎస్ తోని స్పిరిట్ అనే పదం రాయబడి ఉంది. So you see that we are dependent on the Holy Spirit. దాని అర్థము మనము పరిశుద్ధాత్మ దేవుడి పైన ఆధారపడ్డ వారము. We call our children as dependents, no? మన పిల్లలను మనం ఆధారపడ్డ వారము అని Up అంటాం to a కదా. certain age, we say that they are dependents. ఒక వయసు దాకా పిల్లలు తల్లిదండ్రుల పైన ఆధారపడతారు అని చెప్తామా? After a certain age, then you become independent. ఒక వయసు తర్వాత వారు స్వచ్ఛందంగా పనిచేసుకుంటారు. But here, we are dependent on the Holy Spirit always throughout our life. ఇక్కడ మన జీవితాంతము సజీవంగా ఉన్నంత కాలం పరిశుద్ధాత్మ దేవుడి పైన ఆధారపడు వారమే. We are like little children depending on the power of God for Him to speak to us, through us, and His perfect guidance be upon each and every one of us. శక్తివంతమైన దేవుడి పైన, ఆయన శక్తి, ఆయన జ్ఞానం పైన ఆధారపడ్డ చిన్న పిల్లల వారం వలె ప్రతి విషయంలో ఆయన పైన ఆధారపడగలగాలి. So it says, but I say, walk by the Spirit, and you will not carry out the desires of the flesh. అయితే నేను ఇక్కడ చెప్పేది ఆత్మకు సంబంధించిన విషయము. దీనిలో మీరు శరీరానికి అవసరమైన వాంఛల గురించి మాట్లాడరు. Amen. Hallelujah. I think we should by heart this verse. ఈ వాక్యాన్ని మనం కంఠస్థం చేయాలని కోరుతున్నాను. Galatians 5:16 at least. కనీసం గల్తీల గ్రంథము అధ్యాయం 5వ అధ్యాయం 16వ వచనం. Amen. So that's very clear and it's very important.
చాలా స్పష్టంగా ఉంది, చాలా ముఖ్యమైన విషయం ఇది. The carnal nature is in opposition with the Spirit of God. మన నేత్రాలతో చూసేవి దేవుడి యొక్క ఆత్మకు వ్యతిరేకంగా ఉన్న విషయాలు. If we yield to the carnal nature, we are opposing the Spirit of God. మన నేత్రాలతో చూసే విషయాలపైన శ్రద్ధ ఉంచినట్లయితే ఆత్మకు వ్యతిరేకులమే మనము. If we are going to yield to the Holy Spirit, we are going to deal with the carnal nature, because as long as the carnal nature controls and operates through us, we will be doing exactly opposite what the Holy Spirit wants us to do. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క దృష్టిలో మనము లోబడిన ఎడల దాని ప్రకారంగా పనిచేస్తున్నట్లయితే లోకపరమైన విషయాలలో మనం విజయాన్ని ఎదుర్కొంటాము. కానీ లోకపరమైన విషయంలో మనం దృష్టి ఉంచినట్లయితే ఆత్మకు వ్యతిరేకంగా నిలబడు వారమే. Hallelujah. And Romans chapter 8 verse 7 says, the carnal mind is enmity to God. రోమియోల 8వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. Hallelujah. So we have to point out to the strength in the words of St. Paul is using. He says that the flesh opposes the Holy Spirit. అక్కడ దాని అర్థం ఏమిటి అంటే మన శరీరం అనేది లోకపరంగా ఆశలను కోరుతూ ఆత్మకైన విషయాలను వ్యతిరేకిస్తుంది And అని. he's saying the fleshly mind is enmity to God. శరీరపరమైన ఆలోచన మెదడు కూడా దేవుడికి వ్యతిరేకము, విరోధంగా ఉంది There అని. is no neutrality in this. ఒక సమాధానం అక్కడ ఏది లేదు. He is very clear in his words. చాలా స్పష్టంగా ఉన్నాడు ఆయన మాటలలో. Amen. There is no suggestion. There is, it somehow speaks very clearly. He's speaking clearly about the carnal nature. ఎటువంటి సలహా అక్కడ లేదు, మీరు గమనించినట్లయితే శ్రద్ధగా. So the carnal mind by its very own nature is enemy to God. అయితే భౌతికమైన ఆలోచన మెదడు దేవుడికి వ్యతిరేకంగానే ఉంది. Amen. So how do we understand this? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? When our old nature is still there, when my mind is not regenerated, when I am not born again in the Spirit of God, my old nature, how I was, same person even now. మన పాత స్వభావము, ముందుగా నేను ఎలా ఉన్నానో అదే శరీరానికి సంబంధించిన స్వభావం కానీ ఈరోజు ఉన్నట్లయితే, For example, in each, we can sum it up in short, familiar English words. Sometimes the will, when we speak about the will, I say, I want. కొన్నిసార్లు సామాన్యంగా అర్థం చేసుకోవడానికి చిన్న చిన్న మాటలతో మనం అనుకున్నట్లయితే చిత్తము అన్నప్పుడు నాకు కావాలి అని That అర్థం. is your intelligence. Your mind says, I want. మీ యొక్క మేధస్సు, మీ యొక్క మెదడు చెప్పే మాటలు నాకు కావాలి అని. Or it says, I think. నేను అనుకుంటున్నాను, Or my emotions say, I feel. లేదా నాకు ఇలా అనిపిస్తుంది. How commonly we use these words nowadays? ఎంత సామాన్యంగా ఈ పదాలన్నీ వాడతాం కదా. Many a times we say, I want, I think, I feel. అనేక మార్లు మనం చెప్పే మాటలు ఇది, నాకు అనిపిస్తుంది, నేను అనుకుంటున్నాను, నాకు ఇలా నేను ఇలా అనుభూతిని పొందుతున్నాను. So many of our conversations in our vocabulary we use these words. ఈ మాటలన్నిట్లో నాకు కావాలి, ఇలాంటి అనుభూతి, ఇది సామాన్యంగా మాట్లాడేదే కదా. But that's the way the carnal flesh operates. కానీ అలాగే భౌతికమైన శరీరం కోరుకునేది. If we are to come into the subjection of the Holy Spirit, the Holy Spirit is to operate through us with freedom. Then we must bring all of this, I want, I think, I feel, to the subjection of the Spirit of God. కానీ భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా ఏదైనా కావాలి అని కోరుకున్నప్పుడు ఈ మాటలను మనం అడ్డుకొనగలగాలి. నాకు కావాలి, నేను అనుకుంటున్నాను, నేను ఇలా అనుభూతిని పొందుతున్నానని. And this is done according to God's scripture pattern. ఇది సాధ్యమయ్యేది ఎలా అంటే దేవుడి యొక్క వాక్యం క్రమం ప్రకారంగా. Good news is it can be done. శుభవార్త ఏంటంటే ఇది సాధ్యమే. Hallelujah. God doesn't just show the problem and stop over there. He gives you a solution also. దేవుడు కేవలం సమస్యను చూపించి ఊరుకొనివాడు కాదు, ఆయన పరిష్కారాన్ని కూడా చూపిస్తాడు. Amen. ఆమేన్. So to overcome this, it's found in 1 Corinthians chapter 9 verses 25 to 27. అయితే దీన్ని ఎదుర్కోవడానికైన విషయము మొదటి కొరింథీయుల గ్రంథం 9వ అధ్యాయము 25 నుంచి 27వ వచనం దాకా చదువుకుందాం. మరియు 11 పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడును కాను. దారిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు. కానీ ఒకవేళ
ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడైన పోదునేమో అని నా శరీరం నలగగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. Amen. Everyone who compares in the games, maybe you're in the Olympic Games, you have been put under a strict training if you want to participate in the Olympic Games. ఉదాహరణకు మీరు ఏదైనా ఒక పోటీలో, ఈ ఒలింపిక్స్ గేమ్స్ ఏదైనా ఒక వేగమైన ఆటలో పాల్గొనాలంటే దానికైనా క్రమశిక్షణతో కూడిన శిక్షణ మీరు ఎదుర్కొంటారు. And if you want to win a crown, you got to put yourself through the discipline. అయితే దాంట్లో విజయము, ఆ కిరీటాన్ని మీరు కానీ సొంతం చేసుకోవాలంటే మీ శరీరానికి ఒక క్రమశిక్షణ అనేది ఇవ్వాలి. And Saint Paul says that all of us are there in that race. అపొస్తలుడైన పౌలు చెప్తున్న మాట, మనం అందరము ఆ క్రమంలో, ఆ పోటీలో ఉన్నామని. That means all of us need training. దాని అర్థము మన అందరికీ ఆ శిక్షణ అవసరము. All of us need discipline. మన అందరికీ క్రమశిక్షణ అవసరము. All of us need to walk in the ways even though it seems to be tough to take it, but when it is the word of God, it has to be applied, it has to be lived out. మనం అందరము కఠినమైనప్పటికీ ఆ క్రమములోనే అది నడవాలి. దేవుడి వాక్యానుసారంగా మనం చేయాల్సినవి చేయాలి. So Paul realized that he had to bring his bodily nature, his carnal mind into the subjection that is going to succeed in the divine calling that God has. అయితే అపొస్తలుడైన పౌలు చెప్తున్న మాట, తన శరీరము, తన ఆలోచన ఈ లోకపరంగా కాకుండా ఆధ్యాత్మికంగా దేవుడి నడిపింపు ప్రకారంగా ఏకమవ్వాలని. So this leaves us with one question. అయితే దీని వలన మనం ఒక ప్రశ్నను ఎదుర్కొంటాం. Who is the master and who is the servant in us? మరి మనలో యజమానుడు ఎవడు, పనివాడు ఎవడు? Is my flesh the master, my carnal mind the master, or is the Spirit of God my master and I am the servant? నా శరీరము, నా భౌతికమైన మెదడు ఇది నా యజమానియా, లేదా ఆత్మస్వరూపి అనే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నా యజమానుడా అని. I'll tell you this. Your body makes a wonderful servant but a terrible master. ఈ మాటను గుర్తుంచుకోండి. నేను మీకు చెప్తున్నది, మీ శరీరం అనేది చాలా అద్భుతమైన పనివాడిని చేస్తుంది, కానీ అన్యాయమైన ఒక యజమానుణ్ణి తయారు చేస్తుంది. Hallelujah. Your body is a wonderful servant and a terrible master. మీ శరీరం అనేది ఒక అద్భుతమైన పనివాడు, కానీ భయంకరమైన యజమాని. That means Jesus has to be your wonderful master. దాని అర్థము మీ అద్భుతమైన యజమాని ఎవరు అంటే యేసు ప్రభువు. When he becomes your wonderful master, you will become a wonderful servant unto the Lord. మీ అద్భుతమైన యజమాని యేసు ప్రభువు అయితే ఆ యేసు ప్రభువుకి మీరు అద్భుతమైన ఒక పనివాడిగా మారగలరు. And when you begin to listen to the master, you will automatically start doing what the Lord wants you to do. ఎప్పుడైతే ఆ యజమానుడికి మీరు లోబడి చేస్తారో పని, ఆయన చెప్పిన పనులనే మీరు అప్పుడు చేస్తారు. Amen. Amen. And you have to be a part of this training. అయితే ఈ క్రమం మొత్తానికి మీరు ఆ శిక్షణను పొందుకునే And వారిగా to ఉండాలి. train your body, the first thing you need to do is fast. ఆ శరీరాన్ని కానీ మొదటిగా క్రమశిక్షణలో తేవాలంటే ముందుగా చేయాల్సింది ఉపవాసము. You remember that businessman? మీరు ఆ వ్యాపారవేత్తని గురించి What he విన్నారు, told his గుర్తుందా? stomach? ఏం చెప్పాడు తన కడుపు గురించి? కడుపుకు You're asking me for more? I'm going to fast another day now. ఇంకా తినాలని నన్ను ప్రేరేపిస్తావా? నేను ఇంకొక రోజు ఇప్పుడు ఉపవాసం That's ఉండబోతున్నాను. how he disciplined himself into fasting. So later on his stomach didn't ask him for food. ఆ క్రమముగా ఆయన తనను తాను క్రమశిక్షణలో పెట్టుకున్నప్పుడు తదుపరిగా కడుపు ఆహారం కోసం అడగలేదు. I am fine, don't give me, no problem. ఏం పర్లేదయ్యా నాకు, Are you getting the point? You see, అర్థమవుతుందా it's so మీకు? important to discipline. ఇక్కడ క్రమశిక్షణ అనేది చాలా మనకు ముఖ్యం. సక్సెస్ కావాలి, ఇది కావాలి. ఉపవాస ప్రార్థన ఎక్కడ ఉంది? టైం లేదు. ఇఫ్ వి వాంట్ సక్సెస్, వేర్ ఇస్ ఫాస్టింగ్ ప్రేయర్? ఉపవాసం లేదంటే ప్రార్థన లేదు. We don't have time, and if we don't have time, there is no fasting. If there is no fasting, there No is no prayer. humbling process before the Lord. దేవుడి ఎదుట వినయంగా తగ్గించుకునే క్రమమే లేదు. జీసస్ యెహోవా హీరే. యేసు ప్రభువా నా సమస్తాన్ని ఇచ్చువాడు ఇది నువ్వే. కావాలి, అది కావాలి, ఆయన వాగ్దానాలు అన్నీ తీసుకొని ఆయనపై వాడతాము, ఆయన చేయమంటాము. I want this, I want that, and we proclaim all the promises like it is a law set. And అయితే we ask ఇక్కడ for it. యజమానుడు ఎవడు, సేవకుడు ఎవరు, So who is the master and who is the servant here? పని చేసేవారు ఎవరు?
who is going to work here? ఆయన చెప్తున్నది మనం అది పని చేయాలి కదా. If God is ordering us something, we are supposed to work on it, right? అప్పుడు మనకు అర్హత ఉంది అడగడానికి. That is when we are eligible to ask for something. Logically speaking, it works like that. సిద్ధాంతంగా మాట్లాడాలంటే ఇలాగే కదా పనిచేస్తుంది. But in grace we can ask. కానీ కృపలో మనం అడగగలం, అవును దేవా అని. Not to take advantage of that grace. కానీ దాన్ని సులువుగా తీసుకొని ఒక లోకుగా తీసుకునే విషయం కాదు. We need to be thankful for his grace, praise him for what he's done on the cross for us, and set us free from all of these bondages, because he wants to fulfill and establish the kingdom of heaven here through you, through you, through you, through you. ఆయన చేసిన గొప్ప కార్యాలకు కృతజ్ఞతను చెల్లించుకుంటూ, దేవా నీ వల్లనే నేను ఇలా ఉన్నానని మనల్ని మనం తగ్గించుకొని మనందరి ద్వారా, మనలో ఉన్న ఒక్కొక్కరి ద్వారా ఆయన ఒక కార్యాన్ని We are సిద్ధింపజేసేటట్లుగా called for a greater calling. ఒక ఉన్నతమైన పిలుపు కొరకై, ప్రయోజనం కొరకై పిలువబడ్డాం. That's why these programs are set in the church. Fasting prayers are set in the church. అందుచేతనే మందిరంలో ఉపవాస ప్రార్థనలు అనేవి కూడా ఏర్పరచబడతాయి. ఈ 40 days కాకుండా తర్వాత కూడా ఉంటుంది, సంవత్సరం అంతా ఉంటుంది. Not just this 40 days, it will be throughout the year on a specific day. టైం ఉండినప్పుడు వచ్చేయాలా. So whenever you find time, please come. ఫస్ట్ నేను దేవుని సన్నిధానంలో ఉండాలా, కనిపించాలని మన ఆశ ఉండాలి. As a priority, I want to be in the temple of the God should be our burning desire. దేవునికి కనిపించాలి, మనుషులకు కనపడిపోయినా పర్లేదు. అరే నేను వచ్చాను చూడు ఈ రోజు అని చెప్పేది అవసరమే లేదు. We should be visible to the Lord. You need not tell anybody, see I am present in the church today. హల్లెలూయా. Hallelujah. ఆయన దగ్గర అటెండెన్స్ పడుతుంది ఆటోమేటిక్ గా. God will anyway give our attendance for sure. హల్లెలూయా. Hallelujah. Be in the house of God, then you see God moving through your life. దేవుడి యొక్క మందిరంలో మీరు ఉండండి, అప్పుడు దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయడం చూస్తారు. Don't settle for anything less. Settle for something that God has in store for you that will be very powerful, very majestic. ఏ ఒక్క తక్కువైన విషయానికి కూడా స్థిరపడిపోయి చాలే అని సరిపెట్టుకోకండి. దేవుడు మీకోసం సిద్ధపరిచిన ప్రతి దాన్ని పొందుకోండి. Amen. Amen. So when you fast, you serve a notice to your body, to your carnal nature. You're going to tell him, you don't control me, I'm not subjected to you, and you are my servant. అయితే ఎప్పుడైతే ఉపవాసం చేస్తున్నారో మీ శరీరానికి మీరు ఒక నోటీస్ ఇస్తున్నట్లే, నువ్వు నా పనివాడివి, నేను నీ పనివాడిని కాదు, నేను నీ యజమానుడిని, నువ్వు నా యజమానివి కాదు అని. Hallelujah. Hallelujah. You will obey what the Spirit of God declares, and I will do that. దేవుడి యొక్క ఆత్మ ఏదైతే ఆదేశం ఇస్తుందో దాన్నే నువ్వు ఆచరించబోతున్నావు, నేను ఇది నా ద్వారా నీకు చేయిస్తానని. I think all of us will do that. మనం అందరం ఇది చేస్తారని నేను నమ్ముతున్నాను. Amen. ఆమేన్. So I want to end with this as we move into the time of communion. A few questions that will help us to introspect, examine our heart when we are partaking in the communion. అయితే బల్లారాధనలో వెళ్ళే ముందు ఈ కొన్ని ప్రశ్నలు నేను మీకు చెప్పి దేవుడి నడిపింపులో మిమ్మల్ని వదులుతున్నాను. If we never deny ourselves, how will we discover the fullness of God's strength? మనల్ని మనము కొన్ని సందర్భాలలో తృణీకరించలేకపోతే ఎలా దేవుడి యొక్క పూర్ణ శక్తిని అనుభూతిగా పొందగలము? ప్రతిసారి దేవుని పని చేస్తాను, ఇది చేస్తాను, కానీ నా ఆశలు కూడా అన్ని నెరవేర్చాలి. Every time I'll say I'll be working on this as per God will, but God you should also fulfill my desires. నీ ఆశ ఏముంది? What is your heart's desire? దేవుని రాజ్యం స్థాపించాలా, లేకపోతే నా రాజ్యం స్థాపించాలా? Is it to establish the kingdom of the Lord or is it to establish your own kingdom? What is it that God is asking us today? అది ఏంటి అని దేవుడు అడుగుతున్నాడు ఈ రోజు. What was the last time that you longed for God more than food, more than comfort, or more than anything else? ఆహారము, సౌకర్యము, విజయానికి మించి ఇంకేది నాకు వద్దు దేవా, నీ సన్నిధి నాకు కావాలని మీరు అడిగిన ఆఖరి రోజు ఏమిటి? ఎప్పుడు ఆఖరిసారిగా మీరు అడిగారు? The early days church fasted very often for greater breakthroughs. మొదటి రోజులలో ఇలా విడుదల కావాలి అని సంఘం మొత్తం కలిసి ఉపవసించి ప్రార్థించేవారు. Today as a church, the Lord wants us to fast and pray for breakthroughs in the church. అయితే ఈ రోజు కూడా దేవుడు కోరుకునేది సంఘముగా ఉపవాసం చేసి అలాంటి విడుదల కావాలనే ప్రార్థన సంఘం The చేయాలి. Lord wants to see the church in fasting, in prayers, in breakthroughs, to be involved in signs and wonders which happened in the early days. Do not bow down to the enemy, which it tries to show. You know, the work that enemy does, it tries to show you in the carnal, for which you will fall and you will give into.
దేవుడు కోరుకునేది అటువంటి విడుదల. అప్పట్లో జరిగిన స్వస్థతలు ఏవైతే జరిగాయో సంఘంలో అలాంటి ఉపవాసాలు చేసి ప్రార్థన చేయాలని. అపవాది కోరుకునేది ఇది కాదు. మీరు లోకంలో పడ్డట్లయితే ఆ ఉపవాస ప్రార్థనలో లేకుండా స్వస్థతను ఇవ్వలేరు. So he will try to show you, oh, it's okay if you don't go today. It's okay if you eat the fruit today. You will gain knowledge. No, ultimately you're God's child only. కాబట్టి అపవాది చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, ఏం పర్లేదులే, ఈరోజు నీకు పని ఉంది కదా, ఈరోజు ఒక్క పూట తింటే పర్లేదు, ఈరోజు ఒక్క పూట నువ్వు వెళ్ళకపోతే పర్వాలేదు, ఇలాంటివి చెప్పి మిమ్మల్ని తప్పు త్రోవ Slowly, పట్టించుట. strategically, one by one, one by one, one by one, he will see, he will make sure that you will go down. నెమ్మదిగా ఒక్కొక్కటిగా మిమ్మల్ని దేవుడి నుంచి దూరం చేసే విషయాలు మీ జీవితంలో తెచ్చి మీరు కిందికి వెళ్ళిపోయేటట్లుగానే If అపవాది you చేస్తాడు. have realized you're going far away from the Lord today, the Lord calls you today at the table, at the cross, to reconcile with him. ఒకవేళ మీరు గ్రహించినట్లయితే దేవుడి నుంచి ఎక్కడో నేను దూరంగా వెళ్తున్నానని, ఈ విషయం మీ మనసు కనిపించినట్లయితే దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, బల్లారథంలోకి పాల్గొనండి అని. You want the fire of God? దేవుడి యొక్క అగ్ని మీకు కావాలా? You want the Spirit of God? దేవుడి యొక్క ఆత్మ మీకు కావాలా? You need to be in the house of God to worship him, to be with him. You need to spend time with the Word of God. When you spend more and more time with the Word of God, the more you will be inspired to worship him and to bow down before his lordship. అయితే దేవుడి యొక్క మందిరంలో ఉంటూ దేవుడికి లోబడి దేవుడిని ఆరాధించి దేవుడి వాక్యంలో మీరు ఉన్నట్లయితే ఆ ఉపవాసం అనేది ఇంకా ఫలింపజేస్తుంది దేవుడిలో. If you are Sunday Christian, oh, it's very easy for the enemy to just blow you away. మీరు ఆదివారం మాత్రమే క్రైస్తవులుగా ఉన్నారు అంటే అపవాదికి చాలా సులువు మిమ్మల్ని నాశనం చేయుట. He will give you an anesthesia and you'll sleep well. చిన్నగా ఒక మత్తు పదార్థం మీకు ఇచ్చినట్లుగానే. Hallelujah. Be mindful of what he serves you. చాలా జ్ఞానము చేత ఆలోచించండి మీ మెదడుకు It's ఏమి time for you ఇస్తున్నారు. to open your eyes and awaken in Jesus. మీ నేత్రాలు తెరిచి మెలకువగా ఉండాల్సిన సమయం యేసు ప్రభు కోసం ఇది. May the Lord bless you as you partake in the communion today. Examine your heart and partake in a worthy manner. Repent of your sins and turn to the Lord today. బల్లారథంలో పాల్గొనబోతుండగా దేవుడు మీకు జ్ఞానం ఇవ్వాలని, మీరు చేసిన పాపపు పనులను ప్రాయశ్చిత్తంగా పశ్చాత్తాపడి వాటన్నిటి క్షమాపణ మీరు కోరుకొని మారు మనసు The పొందేటట్లుగా Lord is prompting you to fast and to pray. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు ఉపవసించి ప్రార్థన చేయమని. Apart from your giving, fast, pray. మీరు ఇచ్చే వాటికి మించి ఉపవసించి ప్రార్థన చేయండి. And if all three are not good in your line, you need to align quickly at the cross. ఈ మూడు కానీ ఏకరీతిగా లేనట్లయితే సిలువ దగ్గర మోకరించి ఈ మూడింటిని సమానంగా చేయి దేవా అని అడగగలగాలి. Turn to Jesus today. యేసు ప్రభు వైపు తిరగండి. ఈరోజు He will forgive you. ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. He's the only one who has the power to forgive. ఆయనకు మాత్రమే క్షమించడానికి ఆయన శక్తి ఉంది. Ask him forgiveness today. ఆయన దగ్గర క్షమాపణ అడగండి ఈరోజు In Jesus' name. యేసుక్రీస్తు నామంలో. Amen. If you are born again, you've accepted the Lord as your personal Savior, you can